ఆ నియోజకవర్గంలో పిఏదే పెత్తనమట. ఎమ్మెల్యే ఉన్నా నామకే వాస్తేనట. ఏ పని కావాలన్నా ఆయన్ను కలవాల్సిందేనట. అభివృద్ధి కార్యక్రమాల్లో కమిషన్లు కంపల్సరీ. సొంతపాటి నేతలకు సైతం మినహాయింపు లేదట. పైసలు ఇస్తేనే పనులైనా పదవులైనా అంటున్నాడట. చివరకు ఆ పిఏ పనితీరు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. విసుగు చెందిన అధికార పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి పిఏ వ్యవహారాన్ని తీసుకువెళ్లడం జిల్లాల్లో హాట్ టాపిక్గా మారిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ పిఏ ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏ హవా. ఎమ్మెల్యేను కలవాలంటే చేతులు తడపాల్సిందే. అభివృద్ధి పనుల్లోనూ కమిషన్ ఇవ్వాల్సిందే. సొంతపార్టీ నేతలకు తప్పని ఇబ్బందులు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏ హవా కొనసాగుతోంది. ఎమ్మెల్యేను కలవాలంటే పిఏ చేతులు తడపాల్సిందేనని స్థానిక నేతలు వాపోతున్నారు. అభివృద్ధి పనుల్లోనూ కమిషన్ ఇవ్వాల్సిందేనంటున్నారు. పిఏ తీరుతో సొంతపార్టీ నేతలకు ఇబ్బందులు తప్పటం లేదట. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి విజయం సాధించింది. గడ్డం వినోద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే వినోద్ కు 3 పిఏలున్నారు. ఎమ్మెల్యే పర్సనల్ పనుల కోసం ఒకప్పుడు వినోద్ కు డ్రైవర్ గా పనిచేసిన అత్యంత నమ్మకమైన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేకు పిఏగా మారాడు. బెల్లంపల్లి వాస్తవ్యుడు కావటంతో ఎమ్మెల్యే సొంత పనులన్నీ చక్కదిద్దటం, నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలో తలదూర్చటం ఆ పిఏకు పరిపాటిగా మారిందట. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోతోందట. ఎమ్మెల్యేను కలవాలని వచ్చిన వారు ఎవరైనా సరే పిఏను కలవకుంటే ఎమ్మెల్యే వినోద్ అపాయింట్మెంట్ దొరకటం కష్టమేనట. ఎమ్మెల్యేతో ఏ పని కావాలన్నా పిఏను కలవాల్సిందేనట. లేదంటే ఎన్ని రోజులు తిరిగినా పనులు జరిగే పరిస్థితి లేదని సొంతపార్టీ నాయకులే బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన వారి నుంచి ఆ పిఏ డబ్బులు వసూలు చేస్తున్నాడట. నియోజకవర్గంలో పనుల కోసం వచ్చే సొంతపార్టీ నాయకుల నుండి డబ్బులు వసూలు చేయటంపై జిల్లాలో పెద్ద చర్చే నడుస్తోంది. భూ సమస్యలు, అభివృద్ధి పనులు, ఇతర ఏ పనుల కోసమైనా వెళ్తే ఎంతో కొంత ముట్టజపకపోతే పనులు జరగటం లేదని పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీని నమ్ముకొని మొదట్నుంచి పనిచేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుండి కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే వద్ద పనులు చేయించటంతో పాటు పదవులు కావాలన్నా ఆ పిఏ ఇప్పిస్తున్నాడట. మొదటి నుండి పార్టీని నమ్ముకున్న నాయకులకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని సీనియర్ నాయకులు వాపోతున్నారట. నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల మంజూరు కోసం ఎమ్మెల్యే పిఏ డబ్బులు వసూలు చేశాడట. నియోజకవర్గ కేంద్రంతో పాటు సింగరేణి, అసైన్డ్ లావణి పట్టా భూముల ఆక్రమణలు, కబ్జాలు, అవుట్సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగాలు, బదిలీల వంటి విషయాల్లో తన పలుకుబడితో పోలీసు, రెవెన్యూ అధికారులతో చెప్పి పనులు చేయిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. నియోజకవర్గంలో సింగరేణి సంస్థ చేపట్టే అభివృద్ధి పనుల్లో ఆ పిఏ 1% కమిషన్ వసూలు చేస్తున్నాడని పార్టీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. సొంత పార్టీ నేతల నుంచి కూడా డబ్బులు వసూలు చేయటంతో స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఏ తీరుతో విసుగు చెందిన అధికార పార్టీ నాయకులు ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారట. బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై గతంలో మావోయిస్టు అనుబంధ సంఘం, సింగరేణి కార్మిక సమైక్య ఎమ్మెల్యే వినోద్ ను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పిఏపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినా సదరు ఎమ్మెల్యే వినోద్ ఇప్పటివరకు పిఏపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పిఏ తీరుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందటం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా ఎమ్మెల్యే పిఏపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.